వెల్కమ్ టు M1 న్యూస్. కరీంనగర్ నగరాన్ని కలవరపరిచిన PMJ జ్యువెలర్ షోరూమ్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. పోలీస్ కమిషనర్ గౌసలం సిపి మాట్లాడుతూ కరీంనగర్ నగరంలోని ప్రముఖ PMJ నగల షోరూమ్ లో జరిగిన దోపిడీ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో విచారణ చేపట్టామని తెలిపారు. CCTV ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలను విశ్లేషిస్తూ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితులతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సిపి వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు, ఘటనల్లో ఉపయోగించిన వాహనాలు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోపిడీకి పాల్పడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను సిపి అభినందించారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కరీంనగర్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. సర్ది నైట్ డ్యూటీ అయింది, కొద్దిగా లేట్ అయింది, దీనివల్ల డోంట్ మైండ్. సో ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్ గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు డీటెయిల్డ్ ప్లానింగ్ తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్ లో లాడ్జెస్ లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్ లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్ లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్ని అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతి తెలంగాణలో జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈస్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మణపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. సో ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. Now it was found that as per the plan of Subodh Singh and his associates, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case Ravish Kumar, he has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj, and fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dakati. ఆ తర్వాత before that they purchased SIM card from one person called Mehtab Khan. He has also been arrested by giving 10,000 rupees each. Then they roamed around Khammam town lo, Peddapalli, Siddipet, Karimnagar town lo, and they did recce of ikkada unna jewelry shops and banks. Finally they targeted this. Kani ikkada ee shelter తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour distance లో ధర్మపురి టౌన్ లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రోమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంటి ఇంటరోగేషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్టిక్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్టిక్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్
హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్ అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీమ్తో. ఆ సెకండ్తో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 పిస్టల్స్ అండ్ 12 మ్యాగజైన్స్ టోటల్ 60 రౌండ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీమ్కి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసి